ఈ యుగంలో నా పాదములు నమ్మండి, మీకు తీరని కోరిక ఉండదు అని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా కిందకి పెట్టి తన పాదములను చూపిస్తూ ఉంటాడు. పైగా ఇలా పెడితే ఏదైనా నేను ఇస్తాను, బెంగపెట్టుకోవద్దని. అందుకే లోకానికంతటికీ కూడా అన్నీ ఇవ్వవలసి వస్తే ఆ చేతితోనే ఇస్తాడు. అందుకే అభిషేకం చేసినప్పుడు ఆ చేతి మించి పడిన పదార్థాన్ని బట్టి తీర్థంగా ఇస్తూ ఉంటారు. తన కడగంటి చూపు అనబడేటటువంటి వెన్నెల చేత లోకాన్నంతటినీ కూడా చల్లబరుస్తూ ఉంటాడు. అంతటి కరుణా దృక్కులతో ఉంటాడు. ఈ యుగంలో నా పాదములు నమ్మండి, మీకు తీరని కోరిక ఉండదు అని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా కిందకి పెట్టి తన పాదములను చూపిస్తూ ఉంటాడు. పైగా ఇలా పెడితే ఏదైనా నేను ఇస్తాను, బెంగపెట్టుకోవద్దని. అందుకే లోకానికంతటికీ కూడా అన్నీ ఇవ్వవలసి వస్తే ఆ చేతితోనే ఇస్తాడు. అందుకే అభిషేకం చేసినప్పుడు ఆ చేతి మించి పడిన పదార్థాన్ని బట్టి తీర్థంగా ఇస్తూ ఉంటారు. తన కడగంటి చూపు అనబడేటటువంటి వెన్నెల చేత లోకాన్నంతటినీ కూడా చల్లబరుస్తూ ఉంటాడు. అంతటి కరుణా దృక్కులతో ఉంటాడు.